హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలో మనం 6th క్లాస్ ఎన్సీఆర్టీ లెసన్ 5 నేర్చుకుందాం. సో ఋగ్వేద గురించి చదువుకుంటాం అనమాట దీంట్లో కూడా. సో ఋగ్వేదాలో జనరల్గా 2 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, 2 ఇంపార్టెంట్ పీపుల్. ఫస్ట్ వచ్చేసి రాజా, సెకండ్ ప్రీస్ట్. సో ఇక్కడ రాజా అంటే అంటే మగధ టైంలో, మౌర్య టైంలో రాజాలా కాదు. ఇక్కడ రాజా ఎట్లా అంటే ఎవరైనా రాజా ఉండొచ్చు. వాళ్ళు ఫైటింగ్ చేస్తారు, వాళ్ళ బ్రేవరీ, వాళ్ళ ఫైటింగ్ స్కిల్స్ని బట్టి రాజా అనేటైనా సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. సో అట్లా రాజా అప్పుడు ఎన్నికై ఉంటుండే. సో అది హెరిడిటరీ కాదు. సో రాజా ఉంటుండే, ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి ప్రీస్ట్ ఉంటుండే. సో వీళ్ళు అశ్వమేధ యాగ, రాజా అనేటైనా అశ్వమేధ యాగ జరిపిస్తుండే అనమాట. సో అశ్వమేధ యాగ అప్పుడు ఒక గుర్రంని రిలీజ్ చేస్తారు. సో ఈ గుర్రం ఎక్కడెక్కడ తిరిగితే అక్కడక్కడ ఆ రీజియన్స్ మొత్తం ఈ రాజాకి సంబంధించినవి. సో కాదు, ఎవరైనా అపోజ్ చేయాలనుకుంటే ఈ గుర్రంని ఆపి ఆ రాజాతో ఫైట్ చేయాలన్నమాట. లేదు, ఈ రాజా పవర్ఫుల్ అని ఒప్పుకుంటే ఆ గుర్రంని ఆపకుండా ఆ టెరిటరీ కాన్క్వేర్ చేసుకొని ఇస్తారనమాట. సో అట్లా అశ్వమేధ యాగ అనేది నిర్వహిస్తుండే అప్పట్లో రాజాలు. సో ఈ అశ్వమేధ యాగ కూడా స్పెషల్ ట్రైన్డ్ ప్రీస్ట్ ఉంటారు. సో ఆ ప్రీస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేస్తుండే. సో ఆర్డినరీ పీపుల్, రాజులు అందరూ వస్తుండే అనమాట ఈ యాగాకి. ఆర్డినరీ పీపుల్ ఏమో గిఫ్ట్లు పట్టుకొని వస్తారు, రాజాస్ ఏమో ఇంకా ఖరీదైన వస్తువులు అవి పట్టుకొని వస్తుండే అనమాట. సో ఇట్లాంటి యాగాస్కి శూద్రాస్ అనేవాళ్ళు చాలా, ఇట్లాంటిదే కానీ చాలా రిచువల్స్లో శూద్రాస్ అనే వాళ్ళని రానియకపోతుండే అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి జనపద. సో అంటే ఎక్కడైతే అక్కడ ప్రజలు అనేటోళ్ళు ఫస్ట్ ల్యాండ్ పెట్టి అక్కడనే సెటిల్ అయిపోయారో దాన్ని జనపద అంటారు. ఓకే, సో మనకి ఈ పురాణ కిలా, హస్తినాపుర, అతరంజికెర ఈ 3 ఎగ్జాంపుల్స్ అనమాట జనపదాస్కి. సో జనపదాస్ అంటే ఈ పురాణ కిలా వచ్చేసి ఢిల్లీలో ఉంది, హస్తినాపుర వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉండే. నెక్స్ట్ అతరంజికెర వచ్చేసి యూపీ, ఇది కూడా ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఇట్లా మనకి జనపదాస్ ఉండే. సో అసలు జనపదాస్ ఎందుకుండే అంటే ఒక్కొక్క చిన్న చిన్న రీజియన్స్ లాగా స్ప్రెడ్ అయిపోయి అక్కడ రూలింగ్ చేస్తుండే అనమాట. తర్వాత ఇంపార్టెంట్ జనపదాస్ని మహాజనపదాస్ అని పిలిచేటోళ్ళు అనమాట. సో ఈ జనపదాస్లో ఈ గ్రేవేర్ పాటరీ అనేది యూజ్ చేసేటోళ్ళు అనమాట. మీకు ఇక్కడ కుండలు కనిపిస్తున్నాయా, ఇట్లాంటివి ఎక్కువ అప్పుడు ఆ కాలంలో జనపద పీరియడ్లో యూజ్ చేస్తుండే. నెక్స్ట్ ఈ ఇంపార్టెంట్ జనపదాస్ వచ్చేసి మహాజనపదాస్ అంటారు. సో ఈ మహాజనపదాస్ 2500 years అగో ఈ మహాజనపదాస్ ఉండే. సో ఈ టైం పీరియడ్లోనే మగధ అనే ఒక పెద్ద ఎంపైర్ అనేది మన ఇండియాలో ఉంటుండే. సో మగధ కూడా ఒక మహాజనపద అని అనొచ్చు. నెక్స్ట్ సో మహాజనపద కాబట్టి ఇది జనపదాస్ కంటే చాలా పవర్ఫుల్ కాబట్టి ఆర్మీస్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఆర్మీస్ని మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తున్నాయి అనమాట. పైసలు కావాలి కదా ఆర్మీస్ మెయింటైన్ చేయడానికి. సో ట్యాక్సులు కలెక్ట్ చేసి అక్కడ సోల్జర్స్కి శాలరీ రూపంలో పంచ్డ్ మార్క్ కాయిన్స్ని శాలరీ లాగా ఇస్తున్నాయి అనమాట. సో ట్యాక్సెస్ ఎట్లా కలెక్ట్ చేసేవాళ్ళు, దేని మీద కలెక్ట్ చేసేవాళ్ళు అంటే క్రాప్స్ పైన ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవాళ్ళు. ఈ కళాకారులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తుండే. మళ్ళీ హర్డర్స్, జంతువులను పెంచేటోళ్ళు ఉంటారు కదా, ఆ జంతువులను పెంచేటోళ్ళకి ఇట్లా యానిమల్ ఇంకా దాన్ని ప్రొడ్యూస్ ఇట్లా పాలు అట్లాంటివన్నీ వీళ్ళు ట్యాక్సెస్ లాగా తీసుకుంటుండే అనమాట. యానిమల్ ఇంకా వాటి ప్రొడ్యూసెస్. నెక్స్ట్ ట్రేడర్స్ వచ్చేసి ట్రేడర్స్ దగ్గర ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుండే. ఇంకా హంటర్ గ్యాదరర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఫారెస్ట్ ప్రొడ్యూస్, ఈ ఎలిఫెంట్స్ కానీ లేకపోతే వ్యాక్స్, హనీ ఇట్లాంటివన్నీ ట్యాక్సెస్ రూపంలో వీళ్ళు చెల్లిస్తుండే అనమాట. సో ఈ మహాజనపదాస్లో క్యాపిటల్ సిటీస్ని ఫోర్టిఫై చేసేవాళ్ళు అనమాట. సో పెద్ద చెక్కతో చేసేటివైనా, బ్రిక్స్తో చేసేటివైనా, రాళ్ళతో చేసేటివైనా పెద్ద గోడలు కడుతున్నాయి అనమాట. ఫోర్టిఫై చేస్తుండే, ప్రొటెక్ట్ చేస్తుండే అనమాట జనపదాస్ని పెద్ద గోడలు కట్టేసి. ఓకే, నెక్స్ట్ ఈ టైం పీరియడ్లోనే అగ్రికల్చర్లో పెద్ద చేంజ్ అయింది. ఎందుకు చేంజ్ అయింది అంటే ఈ టైం పీరియడ్ 2500 years అగో ఐరన్ అనేది కనుక్కున్నారు. ఐరన్ కనుక్కోవడం వల్ల ఈ అగ్రికల్చర్లో నాగలి దున్నడం స్టార్ట్ చేసిరనమాట ఐరన్ ప్లౌషేర్స్తోని.
అట్లా ఎక్కువ ధాన్యం వచ్చింది. నెక్స్ట్ ప్యాడీ, ఇట్లా అప్పుడు జస్ట్ ఇత్తనాలు ఇట్లా ఇసిరేస్తుండే, మొలకలు వస్తుండే, అది అగ్రికల్చర్ ఉండేది. కానీ ఈ టైం పీరియడ్లో ఏంది అంటే ఫస్ట్ వీళ్ళు చిన్న చిన్న మొలకలు పండిస్తుండే, మొలకలు పండించిన తర్వాత పొలంలో వాటిని పెడుతుండే అనమాట. సో అట్లా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఈ 2 చేంజెస్ వల్ల ఈ టైం పీరియడ్లో 2500 టైం పీరియడ్లో అగ్రికల్చర్ మేజర్గా ఇంప్రూవ్ అయింది. ఇంకొక ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంది, ఇక్కడ ఐరన్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేసారు. ఓకే, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఐరన్ అనేది యూజ్ చేయాలి, కానీ ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. సో ఈ టైం పీరియడ్ మగధ అనేది ఒక ఇంపార్టెంట్ మహాజనపద. ఇది ఇండియా నుంచి మొత్తం ఓవరాల్ నార్త్ వెస్ట్ పీరియడ్ ఇదంతా మగధ కిందికే వస్తుంది. ఓకే, సో ఇంత పెద్ద ఎంపైర్ ఉంటుండే అనమాట ఆ టైం పీరియడ్లో. మగధ క్యాపిటల్ వచ్చేసి రాజగృహ, తర్వాత అది పటలిపుత్రలాగా చేంజ్ చేసారు అనమాట తర్వాత. సో ఈ మగధ ఎక్కడెక్కడ ఉంటుండే, గంగా రివర్ సోన్, ఈ 2 రివర్స్ ఈ మగధ ఏరియా మొత్తం ఫ్లో అవుతుండే అనమాట. సో ఇది వాళ్ళు ట్రాన్స్పోర్ట్ లాగా యూజ్ చేసుకుంటుండే. ఇది ట్యాక్స్లోగా ఇట్లా ట్రాన్స్పోర్ట్ వెళ్ళడానికి కూడా ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుండే అనమాట. ఓకే, సో ట్రాన్స్పోర్ట్ లాగా, వాటర్ లాగా యూజ్ చేస్తుండే. ఇంకా ఈ రివర్స్ అక్కడున్న ల్యాండ్ని ఇంకా ఫర్టైల్ చేసినాయి. అందుకే మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్ కూడా పెరిగిందనమాట ఈ టైం పీరియడ్లో. ఇంకొకటి ఈ మగధ పీరియడ్లో ఈ రూలర్స్ ఏం చేస్తుండే అంటే అడవిలలోకి పోయి ఎలిఫెంట్ని క్యాప్చర్ చేసుకొని, వీళ్ళు ట్యాక్సెస్ లాగా కడుతుండే కదా, ఈ హర్డర్స్ గ్యాదరర్స్ అందరూ ఫారెస్ట్లో ఉండేటోళ్ళు ఎలిఫెంట్స్ని ఇస్తుండే రూలర్స్కి. సో ఇట్లాంటి వైల్డ్ ఎలిఫెంట్స్ని వీళ్ళు ట్రైన్ చేసి ఆర్మీలకు పెడుతుండే అనమాట. సో అట్లా వీళ్ళ ఆర్మీలో, మగధ ఆర్మీలో ఎలిఫెంట్స్ కూడా ఉంటుండే. సో ఒకనొక టైం పీరియడ్లో 2300 టైం పీరియడ్లో అలెగ్జాండర్ మొత్తం ఇండియాని ఇన్వైట్ చేయడానికి వస్తే అప్పుడు సోల్జర్స్ మన దగ్గర ఉన్న ఆర్మీని, ఈ ఎలిఫెంట్స్ని చూసి భయపడినారనమాట. సో అంత పవర్ఫుల్ కింగ్డమ్ మన మగధ కింగ్డమ్. సో ఇక్కడ పవర్ఫుల్ కింగ్స్ వచ్చేసి బింబిసార, అజాతశత్రు, మహాపద్మానంద. ఓకేనా, మగధ ఎంపైర్ వేరు, మౌర్యన్ ఎంపైర్ వేరు. మౌర్యన్ ఎంపైర్లో మనకి అశోకుడు వస్తాడు, బిందుసార వస్తాడు, కానీ ఇక్కడ బింబిసార ఉంది చూడండి. మగధ పీరియడ్లో బింబిసార ఉంటాడు, అజాతశత్రు ఉంటాడు, మహాపద్మానంద ఉంటాడు. సో పద్మానందాన్ని ఓడగొట్టినది చంద్రగుప్త మౌర్య. సో చంద్రగుప్త మౌర్య కొడుకు బిందుసార వాళ్ళ కొడుకు అశోకుడు అనమాట. ఓకే, సో ఇట్లా మగధ అనేది ఒక పెద్ద పవర్ఫుల్ కింగ్డమ్ ఉంటుండే, పెద్ద మహాజనపద ఉంటుండే. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వజ్జి. సో వజ్జి అంటే ఈ మగధ కాకుండా ఇంకొక రూలింగ్ కింగ్డమ్ కూడా ఉంటుండే, ఆ కింగ్డమ్ పేరే వజ్జి. సో వజ్జి క్యాపిటల్ వచ్చేసి వైశాలి. సో బీహార్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇంపార్టెంట్ జనపదాస్ ఇంకా మహాజనపదాస్ ఏంటి అంటే గాంధార ఉంటుండే, తక్షశిల ఉంటుండే, కురు, హస్తినాపురం, ఇవన్నీ క్యాపిటల్స్. పంచాల ఉంటుండే, కోశల ఉంది, వైశాలి, వజ్జి ఇక్కడ ఉంది చూడండి, వజ్జి ఇక్కడ ఉంది. ఓకే, మగధ క్యాపిటల్ రాజగృహ, అవంతి క్యాపిటల్ వచ్చేసి ఉజ్జయిన్. సో ఇవంతా ఇంపార్టెంట్ జనపదాస్ ఇంకా మహాజనపదాస్. సో వజ్జి క్యాపిటల్, వజ్జి ఇందాక మనం మ్యాప్లో చూసినాక వజ్జి ఇగో ఇక్కడ ఉంది. వజ్జి క్యాపిటల్ వచ్చేసి వైశాలి. సో బీహార్లో ఉంటుండే అనమాట. సో ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ రూలర్స్ ఉంటుండే, ఒకటే రూలర్ కాదు, వేరే దగ్గర ఒకటే రాజా ఉంటుండే, కానీ ఇక్కడ కొంతమంది గుంపు ఉంటుండే అనమాట. గుంపు రాజులు ఉంటుండే, చాలామంది రాజులు ఉంటుండే. సో వాళ్ళు ఒక్కొక్క గానా లేకపోతే సంఘ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అనమాట. సో ఈ వజ్జి గురించి రాసిన బుద్ధిస్ట్ బుక్ పేరు వచ్చేసి దిఘనికయ. ఓకే, సో ఈ రూలర్స్ అందరూ, చాలా రూలర్స్ ఉంటారు కదా, సో ఈ గానా సంఘ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. సో ఈ రాజాస్ అందరూ ఎవరైనా ఫారెన్ ఎనిమీ అటాక్ అయితే వాళ్ళ కింగ్డమ్కి ఈ రాజులందరూ ఒక దగ్గర కూర్చొని ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలి అని డిస్కస్ చేసిన తర్వాత పోయి ఎనిమీస్ని అందరు కలిసి అటాక్ చేస్తుండే. సో అట్లా అందరూ కలిసికట్టుగా ఉన్నారు కాబట్టి వజ్జి కింగ్డమ్ చాలా సంవత్సరాల వరకు ఉంది.
సో ఆల్మోస్ట్ 1500 ఇయర్స్, చాలా సంవత్సరాల వరకు, ఒక 1000 సంవత్సరాల వరకు ఈ వజ్జి కింగ్డమ్ ఉండే అనమాట. సో 1500 ఇయర్స్ అగో ఇది గుప్తా రూలర్స్ వచ్చి ఈ వజ్జి కింగ్డమ్ని కాన్క్వైర్ చేసుకున్నారు. ఓకే, సో ఇది మొత్తానికి మహాజనపదాస్ ఇంకా జనపదాస్కి సంబంధించింది. సో ఇక్కడ మనం క్వశ్చన్స్ చూద్దాం. రాజాస్ హూ లెట్ అశ్వమేధ హార్స్ పాస్ త్రూ దేర్ ల్యాండ్ వేర్ ఇన్వైటెడ్ టు ద సాక్రిఫైస్. సో ఇక్కడ వాళ్ళని సాక్రిఫైస్ చేయమని ఇన్వైట్ చేయట్లేదు. ఒకవేళ రాజాస్ ఆ అశ్వమేధని వాళ్ళ ల్యాండ్ త్రూ పాస్ చేపిస్తే దానికి అర్థం ఏంటి అంటే, సరే ఈ కింగ్డమ్ని నువ్వే తీసుకో అని అన్నట్టు సిగ్నల్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, సో ఈ ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. నెక్స్ట్ వచ్చేసి చారియటర్ స్ప్రింకిల్డ్ సేక్రెడ్ వాటర్ ఆన్ కింగ్. చారియటర్ కాదు, ఎవరు ప్రీస్ట్ స్ప్రింకిల్ చేస్తుండే అనమాట. ఇది కూడా ఫాల్సే. సి చూద్దాం. ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ ప్యాలెసెస్ ఇన్ సెటిల్మెంట్స్ ఆఫ్ జనపదాస్. సో ప్యాలెసెస్ వాళ్ళు చూడలేదు, పెద్ద పెద్ద ఫోర్టిఫైడ్ కింగ్డమ్స్ చూసినారు, పెద్ద పెద్ద వాల్స్ ఉన్నాయి కానీ ప్యాలెసెస్ లాంటివి కట్టుకోలేదు. సో సి కూడా ఫాల్సే. డి వచ్చేసి పాట్స్ టు స్టోర్ గ్రెయిన్ వేర్ మేడ్ ఆఫ్ పెయింటెడ్ గ్రేవేర్. సో మనం ఇందాక ఇట్లాంటి కుండలు చూసినాక ఇగో ఇవి గ్రెయిన్స్ని స్టోర్ చేసుకునేటోళ్ళు అనమాట. సో డి కరెక్ట్, ట్రూ. ఈ వచ్చేసి మెనీ సిటీస్ ఇన్ మహాజనపదాస్ వేర్ ఫోర్టిఫైడ్. ఇది కూడా ట్రూ. చాలా సిటీస్ ఫోర్టిఫైడ్ చేసి ఉంటుండే అనమాట.